సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ లో ఎక్కడికి వెళ్ళలేమని అంతకుముందే ఒక చిన్న టూర్ ప్లాన్ చేశాం. ఆఫీస్ లో 4 రోజులు సెలవు పెట్టి నలుగురం కలిసి గోవా టూర్ వెళ్ళాం. సడన్ గా ప్లాన్ చేసిన టూర్ కావడంతో ఫ్లైట్ టికెట్ రేట్లు ఎక్కువ ఉంటాయని కార్ లో హైదరాబాద్ నుంచి గోవా రోడ్ ట్రిప్ వేసాము. గోవాకి బస్సు ట్రైన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. కార్ లో అయితే 14 గంటల సమయం పడుతుంది. మేము ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరితే గోవా వెళ్ళేసరికి రాత్రి 8:30 అయింది. నెక్స్ట్ డే మేము గోవాలో చర్చిలు, టెంపుల్స్, ఇంకా కొన్ని టూరిస్ట్ ప్లేసులు చూసాము. ఇక సాయంత్రం పూట అరేబియా సముద్రంలో బోట్ రైడింగ్ కి వెళ్ళాము. డాల్ఫిన్స్ చూపిస్తానని చెప్పి బోట్ వాడు సముద్రంలో తీసుకొచ్చాడు. డాల్ఫిన్స్ అయితే అప్పుడు కనిపించలేదు, కానీ అరేబియా సముద్రంలో పడవ ప్రయాణం మాత్రం సూపర్ ఫీలింగ్ ఇచ్చింది. ఇంతకు ముందు చాలా సార్లు గోవాకు వెళ్ళాను, కానీ ఇలా బోట్ రైడింగ్ ఎప్పుడూ చేయలేదు. అయితే ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి వాళ్ళ ఆనందం కోసం ఇలా బోట్ రైడింగ్ చేసాము. బీచ్ లో కూర్చొని సముద్రంలో ఉన్న పడవలను, ఓడలను చూస్తా ఉంటే వాళ్ళు హాయిగా బోట్ షికార్ చేస్తున్నారు అనుకుంటాం, కానీ లోపలికి వెళ్తే కానీ తెలియలేదు ఎంత భయంగా ఉంటుందో. సముద్రంలో బోట్ బాగా కుదిపేసింది. అక్కడ వాటర్ షాలోస్ వస్తూ ఉంటాయి, అంటే పెద్ద పెద్దగా అలలు వస్తూ ఉంటాయి అనమాట. ఇక బోట్ లో పట్టు తప్పిందంటే ఇంకా అంతే సంగతులు. అందుకే బోట్ నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుపుతారు. నాకు ఈత వచ్చినా ఒకసారిగా నీటిని దగ్గర నుంచి చూసేసరికి చాలా భయపడ్డాను. ఇక సముద్రంలో డాల్ఫిన్ చూపించడానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు బోట్ వాడు. అయితే డాల్ఫిన్లు అప్పుడు కనిపించలేదు, నెక్స్ట్ రోజు కనిపించాయి. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అరేబియా సముద్రం పైన బోట్ లో వెళ్తుంటే సీన్ అదిరిపోయింది అనుకోండి. ఒక 2 గంటల తర్వాత బోట్ ప్రయాణం అయిపోయింది. తిరిగి బీచ్ కి తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. అక్కడి నుంచి చూస్తుంటే కనిపిస్తుంది, అది అగోడా జైలు అంటారు దాన్ని. పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ పాలనలో వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని ఇక్కడ బంధించేవాళ్ళు. ఆ పైన గోపురం లాంటి స్తంభం ఒకప్పుడు లైట్ హౌస్ అనమాట. దాని కింద అండర్ గ్రౌండ్ లోనే జైలు కూడా ఉంటది. కొండను లోతుగా తవ్వి లోపల గోడలుగా కట్టి జైలు నిర్మించారు. ఇక్కడ నుంచి అగోడ కోటను చూశారు కదా, మరి అక్కడ నుంచి సముద్రం వ్యూ ఎలా ఉంటుందో చూడండి. అక్కడ కొన్ని బోట్లు నిన్న కూడా అవి అక్కడే ఉన్నాయి. అందులో ఒకటి యాట్ అంటారు, అంటే లగ్జరీ బోట్ అన్నమాట.
అన్ని తిరిగి వచ్చి అలసిపోయి సాయంత్రానికి మళ్ళీ బీచ్ లోకి వచ్చారు. చేతిలో చల్లని డ్రింక్ పట్టుకొని సాయంత్రం సమయంలో సముద్రం ఒడ్డున కూర్చొని సన్సెట్ చూస్తుంటే ఆహా నా సాగరంగా మస్తు ఫీలింగ్ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా సముద్రంలో బోట్ లోకి వెళ్ళారా? ఈ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్స్ లో పెట్టండి.